2026 మే 10 తెలంగాణలోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ భారీ జనసమూహం మధ్య భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక కీలక ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో ఆయన ప్రజలకు కొన్ని ఆశ్చర్యకరమైన సూచనలు చేశారు. 1 సంవత్సరం వరకు అవసరం లేని బంగారం కొనకండి, వంట నూనె వినియోగాన్ని తగ్గించండి, పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ మళ్లీ పెంచాలి. ఈ మాటలు విన్న తర్వాత దేశవ్యాప్తంగా ఒకే చర్చ మొదలైంది. దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేదా? యుద్ధ ప్రభావం ఇండియాపై పడుతోందా? భారత్ దగ్గర ఆయిల్, బంగారం లేవా? మోదీ ఎందుకు ఇలా మాట్లాడారు? 1 సంవత్సరం బంగారం కొనకపోతే జ్యువెలరీ షాపుల పరిస్థితి ఏమవుతుంది? ఈ వీడియోలో మనం భావోద్వేగాలు కాదు, నిజాలు మాట్లాడుకుందాం. భారత్ ఎందుకు దిగుమతులపై ఆధారపడుతోంది? గల్ఫ్ యుద్ధాలు మన కిచెన్ వరకు ఎలా ప్రభావం చూపుతాయి? బంగారం కొనుగోలు తగ్గిస్తే దేశానికి నిజంగా లాభమా? అలాగే సామాన్య ప్రజలపై దీని ప్రభావం ఎంత? ఇది కేవలం ఒక రాజకీయ ప్రసంగం కాదు. ఇది భారత ఆర్థిక వ్యవస్థ, విదేశీ మారక నిల్వలు, ప్రపంచ యుద్ధాల ప్రభావం, ఎనర్జీ సెక్యూరిటీ మరియు భారత భవిష్యత్తు గురించి పెద్ద చర్చ. అందుకే ఈ వీడియోను పూర్తిగా చూడండి, ఎందుకంటే ఈ కథలో ప్రతి భారతీయుడికి సంబంధం ఉంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన సభలో ప్రధాని మోదీ కొన్ని ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. ఆయన చెప్పిన ముఖ్యమైన పాయింట్లు: పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా ఉపయోగించాలి, కార్ పూలింగ్ ప్రోత్సహించాలి, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ మళ్లీ తీసుకురావాలి, 1 సంవత్సరం వరకు అవసరం లేని బంగారం కొనుగోలు తగ్గించాలి, విదేశీ పర్యటనలను తగ్గించి దేశీయ టూరిజాన్ని ప్రోత్సహించాలి, వంట నూనె వినియోగాన్ని తగ్గించాలి, మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ప్రోత్సహించాలి. ఇవి సాధారణ సూచనలలాగా కనిపించినా వీటి వెనుక చాలా పెద్ద ఆర్థిక ఆలోచన ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచ పరిస్థితి అసాధారణంగా మారుతుంది. ముఖ్యంగా పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆయిల్ మార్కెట్ను కుదిపేస్తున్నాయి. ఇరాన్, అమెరికా, గల్ఫ్ ప్రాంతం, హార్మోజ్ జలసంధి ఇవన్నీ ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థతో నేరుగా కలిసిపోయాయి. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో భారత్ ఒకటి. ఇంత పెద్ద దేశాన్ని నడపడానికి ఎనర్జీ చాలా అవసరం. కార్లు, బస్సులు, ట్రక్కులు, ఫ్యాక్టరీలు, విమానాలు, వ్యవసాయం అన్నిటికీ ఇంధనం కావాలి. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. భారత్ తన అవసరమైన క్రూడ్ ఆయిల్లో సుమారు 85% వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అంటే మనం వాడే పెట్రోల్, డీజిల్లో ఎక్కువ భాగం విదేశీ దేశాలపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఈ దేశాల నుంచి భారత్ ఆయిల్ దిగుమతి చేస్తుంది: రష్యా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, అమెరికా. ఇందులో చాలా దేశాలు గల్ఫ్ ప్రాంతానికి చెందినవే. ఇప్పుడు గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం ఏర్పడితే మొదట ప్రభావం పడేది ఆయిల్ సరఫరాపైనే. ఇక్కడ హార్మోజ్ జలసంధి అనే ప్రాంతం చాలా కీలకం. ప్రపంచంలో భారీగా ఆయిల్ సరఫరా జరిగే మార్గాల్లో ఇది ఒకటి. ఈ మార్గంలో సమస్య వస్తే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు పెరుగుతాయి. అప్పుడు భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు భారీ ఆర్థిక ఒత్తిడి వస్తుంది. అందుకే మోదీ ప్రజలకు ఇంధనం జాగ్రత్తగా వాడండి అని సూచించారు. ఇది కేవలం సేవింగ్ కోసం కాదు, దేశ విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి కూడా. ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న: పెట్రోల్ తగ్గిస్తే దేశానికి ఎలా ఉపయోగం? దానికి సమాధానం ఫారెక్స్ రిజర్వ్స్. ఫారెక్స్ రిజర్వ్స్ అంటే భారతదేశం దగ్గర ఉన్న విదేశీ కరెన్సీ నిల్వలు, ముఖ్యంగా అమెరికన్ డాలర్లు. ఎందుకంటే భారత్ విదేశాల నుంచి ఆయిల్ కొనాలంటే డాలర్లలో చెల్లించాలి. ఆయిల్ ధర పెరిగితే ఎక్కువ డాలర్లు ఖర్చు అవుతాయి. బంగారం దిగుమతులు పెరిగినా డాలర్లే వెళ్తాయి. విదేశీ టూరిజం పెరిగినా డాలర్లు బయటకు వెళ్తాయి. ఇలా ఎక్కువ డబ్బు బయటకు వెళ్తే రూపాయి విలువ పడిపోతుంది. రూపాయి బలహీనపడితే ఏమవుతుంది? దిగుమతులు ఇంకా ఖరీదవుతాయి, పెట్రోల్ ధరలు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం పెరుగుతుంది, సాధారణ ప్రజల జీవన వ్యయం పెరుగుతుంది. అందుకే ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో ప్రజలను వినియోగ నియంత్రణ వైపు మళ్లిస్తుంది. ఇది అత్యవసర పరిస్థితి ప్రకటించడం కాదు, కానీ ముందస్తు జాగ్రత్త చర్యలా చూడవచ్చు. భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం కాదు, అది ఒక భావోద్వేగం, అది ఒక భద్రత, అది ఒక సాంప్రదాయం. పెళ్ళిళ్ళు, పండుగలు, పెట్టుబడులు ప్రతి చోట బంగారం కీలక పాత్ర పోషిస్తుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద నిజం ఉంది:
భారత్ ప్రపంచంలోనే అత్యధిక బంగారం దిగుమతి చేసే దేశాల్లో ఒకటి. మన దేశంలో కొంత బంగారం తవ్వకం ఉన్నప్పటికీ అది అవసరాలకు సరిపోదు. అందుకే ఎక్కువ బంగారం విదేశాల నుంచి దిగుమతి చేస్తారు. ముఖ్యంగా స్విట్జర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాల నుంచి బంగారం భారత్కు వస్తుంది. బంగారం కొనడానికి కూడా డాలర్లే అవసరం. ప్రతి సంవత్సరం భారత్ లక్షల కోట్ల రూపాయల విలువైన బంగారం దిగుమతి చేస్తుంది. ప్రపంచంలో అనిశ్చితి పెరిగినప్పుడు ప్రజలు ఎక్కువగా బంగారం కొనడం మొదలు పెడతారు. ఎందుకంటే బంగారం సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా భావిస్తారు. దీంతో బంగారం దిగుమతులు పెరుగుతాయి, డాలర్ల వినియోగం కూడా పెరుగుతుంది. అందుకే మోదీ అవసరం లేని బంగారం కొనుగోళ్లు తగ్గించండి అని సూచించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇది బంగారం వ్యతిరేక వ్యాఖ్య కాదు. ఇది విదేశీ మారక నిల్వల ఒత్తిడిని తగ్గించే ప్రయత్నంగా చూడవచ్చు. మోదీ ప్రసంగంలో మరో ముఖ్యమైన అంశం వంట నూనె వినియోగం తగ్గించండి. చాలామందికి ఇది ఆశ్చర్యంగా అనిపించింది. కానీ దీని వెనుక కూడా పెద్ద ఆర్థిక కారణం ఉంది. భారత్ వాడే ఎడిబుల్ ఆయిల్లో భారీ భాగం దిగుమతులపైనే ఆధారపడి ఉంటుంది. ప్రత్యేకంగా పామాయిల్ ఇండోనేషియా, మలేషియా నుంచి, సన్ఫ్లవర్ ఆయిల్ ఉక్రెయిన్, రష్యా ప్రాంతాల నుంచి, సోయా ఆయిల్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచవ్యాప్తంగా వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి. దిగుమతుల ఖర్చు కూడా పెరిగింది. అందుకే దేశీయ ఉత్పత్తి పెంచడం, వినియోగం నియంత్రించడం వంటి విషయాలు ప్రభుత్వం మాట్లాడుతుంది. మరో విషయం కూడా ఉంది. ఆరోగ్య నిపుణులు కూడా అధిక ఆయిల్ వినియోగం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు. అందువల్ల ఇది ఆరోగ్యం ప్లస్ ఆర్థిక వ్యవస్థ అనే రెండు కోణాల్లో చెప్పిన సూచనగా చూడవచ్చు. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, ప్రజలు నిజంగానే బంగారం కొనడం తగ్గిస్తే జ్యువెలరీ షాపుల పరిస్థితి ఏమవుతుంది? భారత్లో జ్యువెలరీ రంగం చాలా పెద్దది. లక్షలాది కుటుంబాలు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. గోల్డ్ స్మిత్లు, కార్మికులు, డిజైనర్లు, చిన్న జ్యువెలరీ షాపులు, పెద్ద బ్రాండ్లు, పెళ్లి మార్కెట్ ఇవన్నీ బంగారం డిమాండ్పై ఆధారపడి ఉంటాయి. ఒకవేళ నిజంగానే డిమాండ్ తగ్గితే చిన్న వ్యాపారాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. కార్మికులకు పన్నులు తగ్గవచ్చు, పెళ్లి మార్కెట్ మందగించవచ్చు, కొత్త స్టాక్ కొనుగోళ్లు తగ్గవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. మోదీ పూర్తిగా బంగారం కొనొద్దు అని చట్టం చేయలేదు. ఆయన ఒక సూచన మాత్రమే చేశారు. అలాగే భారతీయ సమాజంలో బంగారానికి ఉన్న భావోద్వేగ విలువ వల్ల పూర్తిగా డిమాండ్ ఆగిపోవడం చాలా కష్టం. పెళ్ళిళ్ళు, సాంప్రదాయాలు, పెట్టుబడులు కొనసాగుతూనే ఉంటాయి. అందుకే విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం తాత్కాలికంగా కొనుగోళ్లు తగ్గినా పూర్తిగా మార్కెట్ కుప్పగూలే అవకాశాలు తక్కువ. అయితే చిన్న వ్యాపారులు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి రావచ్చు. కోవిడ్ సమయంలో ప్రపంచం మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్ చూసింది. ఇప్పుడు మోదీ మళ్ళీ అదే విషయం ఎందుకు ప్రస్తావించారు? దీనికి ప్రధాన కారణం ఇంధన వినియోగం. రోజు లక్షల మంది ఉద్యోగులు ఆఫీసులకు వెళ్ళడానికి పెట్రోల్, డీజిల్, ట్రాఫిక్ కాలుష్యం ఇవన్నీ పెరుగుతాయి. ఒకవేళ కొన్ని రంగాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేస్తే ఇంధన వినియోగం తగ్గుతుంది, ట్రాఫిక్ తగ్గుతుంది, దిగుమతి అయ్యే ఆయిల్ అవసరం కొంత తగ్గుతుంది. అందుకే ప్రభుత్వం దీన్ని ఆర్థిక కోణంలో కూడా చూస్తోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ ఇదే. మోదీ ప్రసంగం అంటే దేశానికి ప్రమాద సూచన? నిజానికి ప్రపంచ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం చాలా అస్థిరంగా ఉంది. ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, గ్లోబల్ ఆయిల్ ధరల పెరుగుదల, సరఫరా గొలుసు సమస్యలు, డాలర్ బలపడటం ఇవి అన్నీ ప్రపంచ దేశాలపై ప్రభావం చూపుతున్నాయి. భారత్ కూడా దీనికి మినహాయింపు కాదు. కాబట్టి మోదీ చేసిన వ్యాఖ్యలను చాలామంది ముందస్తు జాగ్రత్త సూచనలుగా చూస్తున్నారు. అంటే అనవసర దిగుమతులు తగ్గిద్దాం, దేశీయ ఉత్పత్తిని పెంచుదాం, విదేశీ మారక నిల్వలను కాపాడుకుందాం అనే సందేశం విశ్లేషిస్తున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. బంగారం కొనొద్దు, ఆయిల్ తగ్గించండి, వర్క్ ఫ్రమ్ హోమ్ పెంచండి ఇవి సాధారణ మాటల్లా కనిపించినా వీటి వెనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, యుద్ధాలు, దిగుమతులపై ఆధారపడే భారత వాస్తవం దాగి ఉంది. భారత్ ఇంకా ఎనర్జీ, బంగారం, ఎడిబుల్ ఆయిల్ వంటి రంగాల్లో విదేశాలపై భారీగా ఆధారపడుతోంది. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దాని ప్రభావం చివరకు భారత ప్రజల జేబుపై పడే పరిస్థితి ఉంది.
అందుకే ఇప్పుడు భారత్ ఎదుర్కొంటున్న అసలు ప్రశ్న, మన దేశం ఎంతవరకు స్వయం సమృద్ధి సాధించగలదు? మరోవైపు ప్రజల వినియోగ అలవాట్లు కూడా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని ఈ చర్చ మళ్ళీ గుర్తు చేస్తుంది. కానీ చివరికి నిర్ణయం ప్రజలదే. బంగారం కొనాలా, ఖర్చులు తగ్గించాలా, దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలా? ఇవి వ్యక్తిగత నిర్ణయాలే అయినా దేశ ఆర్థిక వ్యవస్థతో కూడా సంబంధం కలిగి ఉంటాయి. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? మోదీ చెప్పింది సరైన ముందస్తు జాగ్రత్తనా, లేక ప్రజలపై అదనపు భారం వేయడమా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి.